ప్రైజ్ లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు ఈ సమస్యలు ప్రభు దగ్గరికి వెళ్దాం, లేదంటే ఈ సమస్య వచ్చింది నా పై అధికారి దగ్గరికి వెళ్దాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్దాం, మనుషుల దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనేక సార్లు దేవుని ఆశ్రయించకుండా కొన్ని పరిస్థితుల్లో మనం లోకాన్ని ఆశ్రయిస్తుంటాం, లోకం వైపు మనం తిరుగుతూ ఉంటాం. కానీ నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితి అయినా మొదటిగా ప్రభు దగ్గరికి రండి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, యెహోవానగు నేనే సమస్తమును జరిగించేవాడినని. నిశ్చయంగా ఆయనే సమస్తమును జరిగించేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన మాట జీవము కలిగిన మాట. ఆయన మాట పలుకుతుండగానే వెలుగు కలిగింది, సర్వ సృష్టి కలిగింది. ఈరోజు ఆయన ఒక్క మాట నీ జీవితంలో ఏ పరిస్థితినైనా మార్చగలుగుతుంది. అందుకే ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఏ పరిస్థితి అయినా మొదటిగా ప్రభువుని ఆశ్రయించండి. మీ జీవితంలో ఘనమైన కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.